నల్గొండ జిల్లాలో జరిగిన నలుగురి హత్య కేసు మిస్టరీ వీడింది. ఆస్తి కోసమే నలుగురి హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. హసీనా మొదటి భర్త కూతురు అల్లుడే హత్యకు ప్రణాళికలు రచించినట్లు తేల్చారు. హైదరాబాద్కు చెందిన సుపారీ గ్యాంగ్తో కలిసి హత్య చేసినట్లు పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఈ కేసుకు సంబంధించి మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ జరుపుతున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నలుగురి హత్య కేసులో మిస్టరీ అయితే వీడింది. పోలీసులు 8 మందిని కేసులో అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఈ విషయంలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, నల్గొండ జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించినటువంటి నలుగురి హత్య కేసుకు సంబంధించి ఎట్టకేలకైతే మిస్టరీ వీడిందని చెప్పవచ్చు. ఈ కేసుకు సంబంధించి మొత్తం సొంత కూతురే ఈ దారుణ హత్యకు పాల్పడినట్లు కూడా పోలీసులు తేల్చారు. ఏదైతే మనం చూస్తున్నామో ఈ ఇంట్లోనే నలుగురు కుటుంబ సభ్యులు హత్యకు గురయ్యారు, దారుణ హత్యకు గురయ్యారు. నలుగురు హత్యకు గురైన తర్వాత దాదాపు 4 రోజుల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో జిల్లా కేంద్రంలో ఇటువంటి ఒక ఘటన చోటు చేసుకోవడంతో పోలీసులు కూడా అవాక్కయ్యారు. అదేవిధంగా స్థానికులు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీన్ని సీరియస్ గా తీసుకున్నటువంటి పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే ప్రారంభించిన పరిస్థితి ఉంది. ఇటు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్వీయ పర్యవేక్షణలో మొత్తం దర్యాప్తును 7 బృందాలుగా విభజించి మొత్తం కూడా అన్ని విషయాలను జల్లెడ పట్టి అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడంతో ఎట్టకేలకైతే దీంట్లో ఎవరైతే హత్యకు పాల్పడ్డారో ఎవో కారణాలు కూడా అన్ని మోటివ్ను కూడా అన్నింటినీ పోలీసులు నిర్ధారించడం జరిగింది. అయితే హసీనా ఏదైతే మొత్తం హత్యకు గురైన నలుగురిలో హసీనా అదేవిధంగా సుల్తాన్ భార్యాభర్తలు, వాళ్ళకి సంబంధించి 2 కుమారులు, 2 కొడుకు ముజామిల్, అదేవిధంగా కూతురు అపోరా, ఈ నలుగురు హత్యకు గురయ్యారు. అయితే ఇటు హసీనాకు సంబంధించి గతంలో కూడా 2 వివాహాలు, అదేవిధంగా సుల్తాన్ కూడా గతంలో వేరే వివాహం అయ్యి 2 పిల్లలు, ఎవరైతే అపోరా అదేవిధంగా ముజామిల్ కూడా ఆమె మొదటి భార్యకు సంబంధించి, అదేవిధంగా సుల్తాన్ కి సంబంధించిన పిల్లలు. హసీనాకు సంబంధించి మొదట అంతకుముందు జరిగినట్టు వివాహానికి సంబంధించి ఒక కూతురు ఉంది. అయితే ఆ కూతురు తర్వాత ఇటు 2 అంటే ఇక్కడ వచ్చి వివాహం అంటే వీళ్ళిద్దరు ప్రస్తుతం ఇటు సుల్తాన్ అదేవిధంగా హసీనా కలిసి ఉంటున్న 2 సుల్తాన్ పిల్లలతోనే హసీనా కలిసి ఉంటుంది. అంతకంటే ముందే ఈ హసీనా ఈ ఏదైతే మనకి ఇల్లు చూపిస్తున్నామో ఈ ఇంట్లోనే ఆమె ఉన్నది. అదేవిధంగా ఈ ఇల్లు కూడా హసీనా సుల్తాన్ తో వివాహం కాకముందే ఈ హసీనా నిర్మించుకున్న ఇల్లు ఇది. అయితే హసీనాకు అంతకంటే అంటే సుల్తాన్ తో వివాహం కాకముందే హసీనాకు కూతురికి వివాహం కావడంతో ఆమెకి కట్టకానుకలు ఇచ్చి ఆమెకు వేరే వివాహం జరిపించారు. అయితే ఈ క్రమంలో ఈ ఇంటికి సంబంధించి గతంలో ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ ఇల్లు హసీనాది కావడంతో నీ ఆస్తి నాకే రావాలని చెప్పి కూతురు డిమాండ్ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. గతంలో ఆమెకు సంబంధించి కొంత ఆస్తులకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఆమె వద్ద ఉన్నటువంటి నగలకు సంబంధించి కూడా గతంలో చాలా సార్లు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. గతంలో ఇంట్లో దొంగతనంగా పాల్పడి ఆ మొత్తం నగలు కూడా అపహరించే ప్రయత్నం అయితే జరిగింది. ఆ కోణంలోనే అప్పుడే ఆమె పైన ఇటు దోపిడి దొంగల పనిగా 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో హసీనా అదేవిధంగా సుల్తాన్ కూడా ఫిర్యాదు చేసినట్టు తెలుస్తా ఉంది. అయితే ఈ కేసును విచారిస్తున్న క్రమంలోనే గతంలో జరిగినటువంటి దోపిడి కేసు ఇటు వేరే వాళ్ళ మీద కాదు, సొంత కూతురి మీదనే హసీనా పెట్టిందని చెప్పి పోలీసులు గుర్తించారు. అదే సమయంలో ముజామిల్ కి ఉన్నటువంటి ప్రేమ కోణం కూడా బయటకు రావడంతో కొంత 2 రోజుల పాటు ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేశారు. కానీ ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే ముజామిల్కి సంబంధించి ఒక యువతితో ప్రేమాయణ ఉంది. వాళ్ళు కూడా దూర బంధువులే కావడంతో వాళ్ళందరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్న క్రమంలోనే ఆ యువతి కుటుంబ సభ్యులే హసీనాకు సంబంధించిన ఉన్న ఆస్తి గొడవను కూడా పోలీసులు తీసుకొచ్చారు. ఈ తీసుకొచ్చిన క్రమంలోనే మొత్తం ఈ ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది అనేది కూడా పోలీసులు గుర్తించినట్టు తెలుస్తా ఉంది. ఆ క్రమంలోనే హసీనాకు సంబంధించిన కూతురు కుంటూరులో, హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి కుంటూరులో ఉంటారు. అక్కడి నుంచి హసీనా కూతురుని అదేవిధంగా అల్లుడిని కూడా అదుపులోకి తీసుకొని విచారించిన క్రమంలోనే మొత్తం ఈ ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగింది అనేది కూడా క్లారిటీ వచ్చింది. పోలీసులు కూడా ఇప్పటికే వాళ్ళ దగ్గర నుంచి కన్ఫెషన్ స్టేట్మెంట్ కూడా తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. మొత్తం హసీనా కూతురు అదేవిధంగా అల్లుడితో పాటు ఆమె స్నేహితులు కొంతమంది అదేవిధంగా మొత్తం 8 మంది ఈ హత్య దారుణ హత్యకు పాల్పడినట్టు తెలుస్తుంది. కేవలం హత్యకే ఇది ఆస్తి కోసమే ఈ హత్య అయితే చేసినట్టు గుర్తించారు. సునీల్, చంద్రశేఖర్, అయితే ఈ కేసులో విషయాలన్నీ కూడా బయటకు వచ్చిన నేపథ్యంలో వారిని ఇంకా విచారణ అయితే కొనసాగిస్తున్న క్రమంలో సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉందా? వారిని తీసుకొచ్చి నిందితులను తీసుకొచ్చి అండ్ అలాగే ఎస్పీ ప్రెస్ మీట్ ఎప్పుడు పెట్టే అవకాశం ఉంది అధికారికంగా? సునీల్, అంటే ఈ కేసు ఇటు జిల్లా కేంద్రంలో చాలా సంచలనం సృష్టించిందని చెప్పవచ్చు. ఇటు జిల్లా కేంద్రంలో ఇటువంటి ఒక ఘటన చోటు చేసుకోవడం, దాదాపు 3 రోజుల తర్వాత వెలుగులోకి రావడం, అదేవిధంగా ఎవరు కూడా గుర్తించలేకపోవడం, అత్యంత దారుణమైన ఘటన కావడంతో ఇటు పోలీసులు కూడా తీవ్ర షాక్ గురై పోలీస్ శాఖ చాలా సీరియస్ గా తీసుకోంది. అయితే ఇప్పటికి ఇటు ఎవరైతే ఈ హత్యకు పాల్పడ్డట్టు భావిస్తున్నారో హసీనా కూతురు అల్లుడిని అదేవిధంగా మిగిలిన మొత్తం 8 మంది పోలీసులు అదుపులో ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే ఇప్పటి వరకు వాళ్ళకి సంబంధించి ఈ రోజు నిన్న రాత్రి వాళ్ళ
అదుపులోకి తీసుకొని అప్పటి నుంచి వాళ్ళ దగ్గర నుంచి విచారించే క్రమంలో అంటే పూర్తి ఆధారాలు తీసుకున్న తర్వాతే ఈ విషయం బయటకు వచ్చినట్టు తెలుస్తా ఉంది. మరికొద్ది సేపట్లోనే దీనికి సంబంధించి జిల్లా ఎస్పీ పూర్తిస్థాయి వివరాలు వెల్లడించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. అయితే ఈ మొత్తం రిమాండ్ కు తరలించే ముందల వాళ్ళని ఇక్కడికి సీన్ రీకన్స్ట్రక్షన్ అంటే ఎట్లా చేశారు, వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి వచ్చారు, అదేవిధంగా ఎలా ఈ ఘటనకి ఎలా పాల్పడ్డారు అంటే మనం మృతదేహాలు కూడా చూసినట్లయితే అపోరా మృతదేహం, కూతురు మృతదేహం బెడ్రూమ్ లో బెడ్ కింద ఉంది. అదేవిధంగా ఈ ఇక్కడ ముజముల్ మృతదేహం, అదేవిధంగా తల్లిదండ్రి హసీనా, అదేవిధంగా సుల్తానా మృతదేహం వెలుపల బయట బాత్రూమ్ వద్ద ఉన్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎలా జరిగిందన్న కోణంలో కూడా ఇప్పటికే వాళ్ళకి నుంచి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాతే వాళ్ళని రిమాండ్ కి తరలించే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఒకవేళ రిమాండ్ కి తరలించినా కానీ మరోసారి కూడా వాళ్ళని వాళ్ళ అదుపులోకి తీసుకొని అంటే పోలీస్ కస్టడీలోకి తీసుకొని కూడా విచారించే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఏమైనా హత్యాయత్నాలు చేశారా, ఎందుకంటే గతంలో దోపిడీకి సంబంధించి కోణం కూడా బయటకు వచ్చింది. గతంలో దోపిడీకి పాల్పడ్డది కూడా హసీనా కూతురు అని పోలీసులు ఇప్పటికే నిర్ధారించారు. అదే క్రమంలో ఆమె గతంలో కూడా ఇట్లాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉందా, అదేవిధంగా గతంలో ఇలాంటి ఘటనకు చోటు చేసుకోవడానికి కారణం ఏమైనా ఉందా, అదేవిధంగా ఈ హసీనాకి సంబంధించి బంధువులు అంటే ఆమె కూతురు సొంత ఒక్క కూతురు అల్లుడే ఇలాంటి ఘటనకు ఆలోచన చేశారా, లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా హసీనా వైపు నుంచి ఉన్నటువంటి కుటుంబ సభ్యులు కూడా దీనికి సహకరించారన్న కోణంలో కూడా దర్యాప్తు చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అంటే ఇక్కడ మొత్తం సీన్ ఆఫ్ అది చూస్తే మాత్రం అక్కడ హత్య ఘటనా స్థలాన్ని చూస్తే మాత్రం అత్యంత క్రూరంగా పాశవికంగా హత్య చేసినట్లు పోలీసులు మొదటి నుంచి గుర్తించారు. మొదటి నుంచి రకరకాల కోణాలు అంటే ఇటు భార్య భర్తల మధ్య ఘర్షణలు ఉండటం, అదేవిధంగా కొడుకు ఏమైనా చేశాడా అనే కోణంలో, అదేవిధంగా ప్రేమ వివాహం చివరి మూమెంట్ లో ప్రేమ వివాహం బయటకు రావడం, ప్రేమ వ్యవహారం ముజముల్కి సంబంధించిన ప్రేమ అంశం బయటకు రావడం, ఇక అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఇటు చాలాసేపు ఇటు ప్రేమకు సంబంధించి అంటే ఆయన ముజముల్ కుమారుడు సుల్తాన్ కుమారుడు ముజముల్ కొన్ని రోజుల క్రితం తనకు ప్రాణాపాయం ఉంది అని చెప్పి ఆయన వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడం, ఇవన్నీ చూసినప్పుడు కొంత అనుమానం చాలా బలపడింది. ఖచ్చితంగా వాళ్ళే ఈ హత్యకి పాల్పడి ఉంటారని చెప్పి అన్న కోణంలో దర్యాప్తు వాళ్ళని అదుపులోకి తీసుకున్న క్రమంలో అక్కడ కూడా పోలీసులకు ఒక అంశం అనుమానం ఎక్కువవుతుంది. ఎందుకంటే ఒకవేళ ఒక ప్రేమించిన వ్యక్తిని చంపాలనుకుంటే ముజముల్ని ఎక్కడైనా చంపొచ్చు, లేదా ఇంటికి వచ్చైనా చంపొచ్చు, కానీ మిగతా కుటుంబ సభ్యుల్ని చంపాల్సిన అవసరం లేదు. అదే కూతురు లోపలకు దాచుకున్నటువంటి కూతురు కూడా చంపాల్సిన అవసరం లేదు. కాబట్టి దీనికి ప్రాపర్టీదే ఉంటుందని చెప్పి ప్రాపర్టీ కోణంలో విచారిస్తున్న క్రమంలో ఈ అంశం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తా ఉంది. సునీల్, అయితే కుంట్లూరు దగ్గర ఈ సుపారీ గ్యాంగ్ తో కూతురు మంతనాలు చేయడం, మాట్లాడుకోవడం, ఆ సుపారీ గ్యాంగ్ తో ఈ హత్య పథకానికి రచన పొందడం కూడా జరిగింది అనేది అయితే పోలీసులు తెలుపుతున్నటువంటి వివరాల ప్రకారం అర్థమవుతోంది. అయితే ఆ సుపారీ గ్యాంగ్ చరిత్ర గురించి ఏమైనా బయటకు వచ్చిందా, ఆ గ్యాంగ్ ఇదివరకు ఎటువంటి నేరాలకు పాల్పడినటువంటి గ్యాంగ్, ఆ విషయాలు ఏమైనా బయటకు వచ్చాయా? సునీల్, అంటే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో ఇంకా అంటే అసలు ఎవరెవరు సహకరించారు, స్నేహితులు ఎంతమంది ఉన్నారు, సుపారీ గ్యాంగ్ ఎంతమంది ఉన్నారు అనే క్లారిటీ అయితే ఇప్పటి వరకు బయటికి రాలేదు. అంటే పోలీసులు ఎక్కడ కూడా దీని అంశాలకు సంబంధించి బయటకు అయితే లీక్ కాకుండా చూస్తా ఉన్నారు. కానీ మరికొద్ది సేపట్లోనే ఈ అంశాలకు సంబంధించి అన్ని కూడా ఈ రోజు మధ్యాహ్నం తర్వాత పూర్తి స్థాయిలో వెల్లడించే అవకాశం అయితే ఉంది. అయితే ఇటు హసీనా కూతురు అల్లుడితో పాటు ఆమె స్నేహితులు కొంతమంది, అదేవిధంగా కొంతమంది కిరాయి హంతకులు కూడా దీంట్లో పాల్గొన్నట్లయితే పోలీసులు గుర్తించారు. దానికి సంబంధించి అంటే ఆ ఘటనని చూసినట్లయితే కేవలం ఒక అనుకోని ఘటన కాదు ఇది, అదేవిధంగా ప్రొఫెషనల్ కిల్లర్స్ అని చెప్పి మొదటి నుంచి కూడా భావిస్తున్న క్రమంలో ఖచ్చితంగా వీళ్ళు ఇంతకుముందు కూడా చాలా ఘటనకు పాల్పడి ఉండొచ్చు, ఈ గ్యాంగ్ ప్రొఫెషనల్ గ్యాంగ్ అని చెప్పి పోలీసులు అయితే అనుమానిస్తున్నారు. వాళ్ళకి సంబంధించి పూర్తి డేటా కూడా సేకరించే పనిలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తా ఉంది. మొత్తం సుపారీ గ్యాంగ్ అంటే కేవలం అక్కడ ఇంకొకటి ఆయుధంకు సంబంధించి కూడా అక్కడ కేవలం ఇంట్లో ఉన్నటువంటి ఒక రాడ్డుని ఆయుధంగా మలుచుకొని ఆ రాడ్డుతోనే అన్ని సార్లు పొడుచడం, అంటే ఒక ముజముల్ పోస్ట్ మార్టం నివేదిక చూస్తే అత్యంత పాశవికంగా 14 సార్లు రాడ్డుతో కడుపులో పొడిచినట్టు ఉంది ముజమ్మిల్ పైన. అంటే ఈ ఘటన చోటు చేసుకున్నప్పుడు తల్లిదండ్రిని ఇటు సుల్తాన్ని అదేవిధంగా హసీనాని హత్య చేస్తున్న క్రమంలో ముజమ్మిల్ ఎదురు తిరిగి ఉండొచ్చు. ముజమ్మిల్ కు సంబంధించి అతను ఆ కరాటేలో ప్రాక్టీస్ ఉంది, కరాటే బ్లాక్ బెల్ట్ హోల్డర్ గా కూడా ఉన్నాడు. కాబట్టి అతను గట్టిగా ప్రతిఘటించినట్టయితే భావిస్తా ఉన్నారు పోలీసులు. ఆ క్రమంలోనే అంటే తీవ్రంగా ప్రతిఘటించే క్రమంలో అతనికి అత్యంత పాశవికంగా అంటే 14 సార్లు రాడ్డుతో ఇక్కడ ఛాతికి అదేవిధంగా మెడ మధ్యలో పొడిచినట్లయితే పోలీసులు గుర్తించడం జరిగింది. అంటే ఈ మొత్తం చూసినట్లయితే కేవలం ఒక స్నేహితులు లేకపోతే ఎవరో అనుకోకుండా వచ్చి ఆస్తి కోసం చంపినట్టు కాదు, ఖచ్చితంగా ఇది ప్రొఫెషనల్ కిల్లర్స్ పని అని చెప్పి మొదటి నుంచి కూడా భావించిన క్రమంలోనే ఈ రోజు సుపారీ మూటకు సంబంధించి కూడా వీళ్ళది అసలు నేపథ్యం ఏంటి, వీళ్ళు గతంలో కూడా ఎలాంటి ఘటనకు పాల్పడ్డారు, అదేవిధంగా వీళ్ళ నేర చరిత్ర ఎంతలాంటిది అనేది కూడా విచారించే క్రమం అయితే కనిపిస్తా ఉంది. దీనికి సంబంధించి కూడా పూర్తి వివరాలు కూడా మరికొద్ది సేపట్లోనే వెల్లడించే అవకాశం అయితే ఉంది. చంద్రశేఖర్, అయితే అంటే మృతి చెందిన తర్వాత అంటే సంఘటన జరిగిన తర్వాత దాదాపు 3-4 రోజుల వరకు కూడా ఎవరికి అనుమానం రానటువంటి పరిస్థితి ఉంది. అండ్ చుట్టుప్రక్కల వాళ్ళకు కూడా కంప్లైంట్ చేయలేదు. వర్షం పడిన తర్వాత దుర్వాసన వెదజల్లడం వల్ల ఆ విషయం అంతా కూడా వెలుగులోకి వచ్చింది, అది కూడా 4 రోజుల తర్వాత. సో ఈ విషయానికి సంబంధించి చుట్టుప్రక్కల వాళ్ళని కూడా ప్రశ్నలు సంధించారా పోలీసులు? చుట్టుపక్కల వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఎలా ఉన్నాయి?
సునీల్, వాస్తవానికి జిల్లా కేంద్రంలో జరిగినటువంటి ఘటన కావడం, అదేవిధంగా ఇంత ఘటన చోటు చేసుకుని ఒక సంచలన ఒకే ఇంట్లో నలుగురు అత్యంత పాశవికంగా క్రూరంగా హత్యకు గురైతే కనీసం పోలీస్ శాఖ గుర్తించలేకపోవడం, ఈ నేపథ్యంలో ఇటు పోలీస్ శాఖ చాలా సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో మొత్తం కూడా ఈ ప్రాంతాన్ని అయితే జల్లెడ పెట్టారు పోలీసులు. ఒక ఓపిక చేసుకొని డిఎస్పీ శివరాం రెడ్డి, అదేవిధంగా 1 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, ఈ పరిధి మొత్తం ఆయన కిందికి వస్తుంది. ఈ ఇద్దరు కూడా నిన్న మొన్న మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి స్వయంగా వాళ్ళిద్దరే వెళ్ళి ఒక్కొక్కరిని ఒక్కొక్క అంశం పైన ఆరా తీసినట్టు తెలుస్తా ఉంది. అసలు వీళ్ళకి సంబంధించి చిన్న క్లూ వచ్చినా కానీ కేసు చిక్కుముడి అవకాశం ఉంటుంది. కాబట్టి అసలు ఏం జరిగింది, ఎక్కడ వీళ్ళకి సంబంధించి ఎవరున్న రిలేషన్స్, ఏమైనా గొడవలు ఉన్నాయా అన్న కోణంలోనే వాళ్ళంతా కూడా తీవ్రమైన అంటే చాలా వరకు కష్టపడి మొత్తం వివరాలు అయితే సేకరించినట్టు తెలుస్తా ఉంది. అయితే ఘటన జరిగిన రోజు చాలా మంది అంటే ఏదైతే నిన్న 3 రోజుల తర్వాత మృతదేహాలు వాసన రావడం వెలుగులోకి వచ్చిన తర్వాత విచారిస్తున్న క్రమంలో స్థానికంగా ఉన్నటువంటి చుట్టుపక్కల ఇళ్లలో వారు కూడా 20వ తారీఖు తెల్లవారుజామున కొంత ఘర్షణ వాతావరణం కనిపించింది, అరుపులు కేకలు వినిపించాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ క్రమంలోనే 19వ తారీఖు వరకు కూడా వాళ్ళు విధులకు హాజరు కావడం, 20వ తారీఖు మార్నింగే ఈ మొత్తం అంటే అరుపులు కేకలు బచావ్ అంటే కేకలు కూడా వినిపించినట్టు తెలుస్తున్న నేపథ్యంలో 20వ తారీఖు ఉదయమే ఈ హత్య జరిగిందని చెప్పి పోలీసులు ముందే గుర్తించారు. అయితే ఈ గతంలో కూడా ఇటు హసీనాకి సుల్తాన్ కి మధ్య కొంత వైవాహిక జీవితంలో కొంత ఎప్పుడు కూడా నిత్యం ఘర్షణలు జరుగుతున్న క్రమంలో ప్రతిసారి కూడా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. ఎప్పుడు కూడా అరుచుకోవడం అనేది వాళ్ళు కామన్ గా జరిగిపోయిన నేపథ్యంలో ఆ ఇంట్లో వాళ్ళు భార్య భర్తలు అరుచుకుంటున్నారు, కొట్టుకుంటున్నారని చెప్పి వాళ్ళు అనుకున్నారని చెప్పి తెలుస్తా ఉన్నారు. ఆ క్రమంలోనే వాళ్ళకి ఎటువంటి అంటే ఇంత దారుణం చోటు చేసుకుంటుందని చెప్పి వాళ్ళు ఊహించలేదని చెప్పి అది కామన్ గా రెగ్యులర్ గా జరిగేటువంటి ఘర్షణగా తాము భావించామని చెప్పి స్థానికులు చెప్తా ఉన్నారు. ఏదేమైనా కానీ ఒక జిల్లా పోలీస్ యంత్రాంగానికి ఒక సవాల్గా మారినటువంటి కేసులు ఛేదించడంలో పోలీసులు చాలా కీలకంగా పనిచేశారని చెప్పి చెప్పవచ్చు సునీల్. ఓకే చంద్రశేఖర్, థ్యాంక్ యూ.